వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. అగ్రరాజ్యం అంటే చెప్పలేని మోజు. అమెరికాలో ఉద్యోగం ఎంతోమంది కల. కానీ కల కరిగిపోతోంది, లక్ష్యం చెదిరిపోతోంది. సగటు భారతీయ మధ్యతరగతి ఐటీ విద్యార్థి జీవితాశయం అమెరికా ఫ్లైట్ ఎక్కడం. లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎంతో కష్టపడి యుఎస్ చేరుకొని ఎలాగోలా ఒక ఉద్యోగం సంపాదిస్తే జీవితం సెటిల్ అయిపోయినట్లేనని భావిస్తారు చాలామంది. కానీ ప్రస్తుత ఐటీ మార్కెట్ పరిస్థితులు, కఠినమైన వీసా నిబంధనలు ఆ కలలను కల్లలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇమిగ్రేషన్ విధానంలో కొత్త రూల్స్ తెచ్చి వీసా నిబంధనల్ని కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే నినాదం మరింత గట్టిగా వినిపిస్తోంది. కొన్ని పెద్ద కంపెనీలు, కొందరు వ్యక్తులు వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకొని అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని భావిస్తున్న ట్రంప్ సర్కార్ అలాంటి వారికి అమెరికాలో చోటు ఉండదని తేల్చి చెప్తోంది. అమెరికాలో జరిగే ఏ పరిణామమైనా రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే ఏటా 85,000 మందికి పైగా H1B వీసా వస్తుంటే అందులో 70% మించి భారతీయులే ఉన్నారు. అందులో కూడా 50 నుంచి 55% తెలుగు వాళ్లే. అంటే 30,000 నుంచి 35,000 మందికి పైగా తెలుగు టెక్కీలు అమెరికాకు వెళ్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాల ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండబోతోంది. డాలర్ డ్రీమ్స్ కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి ఈరోజు మన వైకే స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ డైరెక్టర్ కానూరి శేషబాబు గారు. నమస్తే అండి. అలాగే న్యూజెర్సీ వాసి ఫార్మసిస్ట్ అయినటువంటి వంశీ కొల్లి గారు, అలాగే ఫ్లోరిడా వాసి నమస్తే వెండర్ కన్సల్టెంట్ అయినటువంటి సుమంత్ రామినేని గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు వైకే స్టూడియో. శేషబాబు గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఏంటి సార్, అమెరికన్లకే ఉద్యోగాలు రావాలి, అమెరికన్లకే పెద్దపీట వేయాలి అని ఏదైతే నినాదం ఇప్పుడు వినబడుతోందో మనకు తెలిసిందే. ఖచ్చితంగా ఇది మనందరిలో చాలామందిలో రైళ్లు పరిగెత్తించే అంశం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మనము డాలర్ విలువ తెలుసు, అక్కడ అమెరికాలో ఉద్యోగం సంపాదించి జాబ్ చేస్తే వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇది తాత్కాలికం అనుకోవాలా? నిజంగా అలా అమెరికన్ ప్రభుత్వం చేయడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది? నిజంగా ఈ వీసాలో మార్పులు చేర్పులు జరగాలని ఇప్పటికే ఏదైతే రిపబ్లికన్ ఎంపీలు ప్రపోజల్స్ పెట్టారో అవి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి అసలు? ఇప్పుడు మీరు మన H1B హిస్టరీ చూసుకుంటే, హెచ్ అనే వర్డ్ యాక్చువల్లీ హైలీ స్కిల్డ్ వర్కర్స్ కోసమని క్రియేట్ చేసినటువంటి వీసా. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. H1 అనేది మన ఐటీ రిలేటెడ్ స్కిల్స్ గురించి, అది కాకుండా H2, H4 మిగతా ఉన్నాయి, దాని గురించి అనవసరం. కానీ ఈ ఎప్పుడైతే ఐటీ సెక్టర్ అనేది విపరీతంగా గ్రోత్ ఉందో, అంటే అభివృద్ధి చెందుతుందో యుఎస్లో, అప్పుడు హైలీ స్కిల్డ్ పీపుల్ యొక్క కొరత ఏర్పడింది. అందుకని అమెరికా H1B వీసాని ప్రవేశపెట్టింది. మన అదృష్టం కొద్ది ఏమంటే మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అవ్వటం వలన, అంతేకాకుండా మనకి కంప్యూటర్ స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది ఉండటం వలన మనం ఆ వీసాను పొందడానికి అప్పటిదాకా మంచి అవకాశం వచ్చింది. ఒరిజినల్లీ ఇది వీసా క్వాంటమ్ ఏంటంటే 65,000 వీసాస్. అది జార్జ్ డబ్ల్యూ బుష్ టైంలో 65,000ని 1,20,000 వీసాస్ చేశారు. ప్లస్ అది కాకుండా స్టూడెంట్ వీసా కింద వెళ్ళి అక్కడ ఓపీటీ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు గ్రీన్ కార్డ్కి అప్లై చేస్తే వాళ్ళకి ఇంకొక 30,000 ఎడిషనల్ వీసాస్ ఉన్నాయి. సో ఇది 1995 నుంచి 2025 వరకు ఇది వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియన్ టెక్నీషియన్స్. సో అయితే ఎందుకనంటే డాక్టర్ అయ్యి లేకపోతే డెంటిస్ట్ అయినా అటువంటి, లేకపోతే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న ఫార్మసిస్ట్ కానీ వెళ్ళి యుఎస్ వీసా పొందటం కానీ అక్కడ జాబ్ సంపాదించడం చాలా కష్టం. కానీ ఈ స్టెమ్ అనేది, అంటే STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్, ఈ సబ్జెక్టుల మీద జస్ట్ డిగ్రీ ఉంటే చాలు, వాళ్ళకి వీసా వచ్చే పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కల్పించింది. సో ఇది చాలా గొప్ప విషయం.
ఆ రోజుల్లో మేము మాకు H1 వీసా వచ్చిన టైంలో ఒక లేబర్ కండిషన్ అప్లికేషన్ అని చెప్పి పెట్టి, అంటే ఒక ఎంప్లాయర్ వచ్చి ఇక్కడ మాకు స్కిల్డ్ పర్సన్ దొరకట్లేదు కాబట్టి ఇతనికి వీసా ఇచ్చి నేను ఇంకో పర్సన్ తెచ్చుకుంటానంటే, మేము ఫ్యాక్స్ చేస్తే H1 వీసా అప్లికేషను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ రివర్స్ ఫ్యాక్స్ వచ్చేది అప్రూవ్డ్ అని. అంత ఈజీగా ఉండేది ఆ రోజులో వీసా ప్రాసెస్. అప్పుడు ఫీజు కూడా మాకు అంతా $150 $150 ఉండేది. సో అదంతా హిస్టరీ అనుకోండి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ వాజ్ ది గోల్డెన్ పీరియడ్. సో కానీ చాలా అమెరికాలో ఎన్నో రకాల వీసాలు ఉన్నప్పటికీ H1B వీసానే ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో మాట్లాడుకున్న ఇది కూడా ఎక్కువే. యాక్చువల్గా మన దేశం అంతా తెలిసిన వీసా కూడా అది ఒక్కటే, H1B వీసానే. అవును. ఎందుకు దానికంత క్రేజ్ ఎందుకు వచ్చింది? క్రేజ్ ఎందుకు వచ్చిందంటే మనకి జస్ట్ మన డిగ్రీ, ఒక సైన్స్ డిగ్రీ ఉన్నా, లేకపోతే ఎంపీసీ డిగ్రీ ఉన్నా, జువాలజీ చదివినా, బాటనీ చదివినా, ఇవన్నీ సైన్స్ డిగ్రీలు కాబట్టి వాళ్ళకి వీసా ఇచ్చేశారు. దట్స్ ది గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆ స్టెమ్ అనే కండిషన్ పెట్టబట్టి ఆ H1 వీసా నిబంధనలో అందరికీ వీసాలు వచ్చినాయి. అందుకని ఆ బాటనీ చదివిన అతను కూడా కంప్యూటర్ సైన్స్లో నేను ఎక్స్పర్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. యాక్చువల్ నేను వెళ్ళటం కూడా నేను చదివింది జువాలజీ. దాని తర్వాత ఐ డిడ్ మై MBA. అండ్ MBA తర్వాత నేను ఐ బికేమ్ ది మేనేజర్ ఇన్ IT సెక్టర్లోకి వెళ్ళాను నేను. సో ఆ విధంగా నాకు కూడా అవకాశం వచ్చింది ఆ రోజున. సో తర్వాత మళ్ళీ కంప్యూటర్స్ చాలా ఇవాల్వ్ అయినాయి. తర్వాత టెక్నాలజీ మారిపోయింది. సో మన వాళ్ళు కూడా ఆ విధంగా ఇవాల్వ్ అయ్యారు. సో అయితే ఏం జరిగిందంటే, ఒక హిస్టారికల్గా మనం చూస్తే అటు H1B అప్లికెంట్స్ కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ చాలా ఫ్రాడ్ చేశారు. అంటే చేయలేదని అనడానికి వెళ్ళలేదు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ లేదని సర్టిఫికేట్స్ పుట్టించడం కానీ, లేకపోతే ఈవెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా లేకపోయినా డిప్లొమా హోల్డర్స్ ఒక ఫేక్ డిగ్రీ ఒకటి పుట్టించుకోవడం కానీ, లేకపోతే అక్కడ ఎంప్లాయర్ డైరెక్ట్గా నాకు ఎంప్లాయ్మెంట్ నేనే ఇస్తున్నాను, నా దాంట్లోనే జాబ్ ఉంది మా కంపెనీలో అని చెప్పి ఎంప్లాయర్స్ వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గర, అంటే వేరే కంపెనీ దగ్గర వాళ్ళని ప్లేస్ చేయటం, తద్వారా ఒక బాడీ షాపర్స్ లాగా తయారవటం, ఈ విధంగా ఎన్నో జరిగినాయి. అంటే ఎన్ని మనకు తెలిసినాయి. అవన్నీ చూసి చూడనట్లు పోయారు ఇంతవరకు. ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ కూడా దే ఆర్ అగెన్స్ట్ ది H1B వీసా గైడ్ లైన్స్. కాబట్టి ఇప్పుడు జేడీ వ్యాన్స్ నన్ను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో H1B వీసాకి అవి మొత్తం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఇది వెదర్ ది పర్సన్ ఈజ్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ బై ది ఎంప్లాయర్ హూ హ్యాస్ అప్టైన్డ్ ది H1 అండ్ ది లొకేషన్ అండ్ ది శాలరీ. ఈ ఫ్రాడ్లో ఇంకొక ఇదేంటంటే, ఇప్పుడు హైలీ స్కిల్డ్ పర్సన్ని మనం రిక్రూట్ చేసేటప్పుడు ఏం చేశారంటే, ఒక 2 years బ్యాక్ దాన్ని ఎంప్లాయీ శాలరీ క్యాప్ పెంచారు. అంటే ఇదివరకు మేము వెళ్ళిన టైంలో ఇట్ యూస్ టు బి $60,000 per year. దట్ ఈస్ ది హైయెస్ట్ పెయిడ్. దాంతో 60 ఇప్పుడు ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ క్వైట్ అ బిట్. ఇప్పుడు 120, 130, 140, 150 డిఫరెంట్ జాబ్ డెసిగ్నేషన్స్కి పెంచారు. అందుకని ఈ H1B వీసా అప్లికేషన్లో ఏదైతే ఎంప్లాయర్ ఫైల్ చేస్తాడో, ఎంప్లాయీ ఈ H1B వీసా అప్లికెంట్కి ఇంత నేను శాలరీ ఇస్తానని చెప్పి వీసా తీసుకొచ్చి, కానీ అతనికి ఆ శాలరీ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా వైలేషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్ వైలేషన్స్. కాబట్టి ఏదైతే జేడీ వాన్స్ కానివ్వండి, ట్రంప్ కానీ ప్రకటించినవి ఓన్లీ అంటే ఇమిగ్రెంట్స్ని, లేకపోతే H1B వీసాల మీద వచ్చే భారతీయుల్ని టార్గెట్ చేశారని మనం అనుకోవచ్చా? లేక ఏదైతే మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు ఏదైతే హైలీ స్కిల్డ్ వీసాలని మిస్యూజ్ చేస్తున్నారు, అంటే నిజంగా స్కిల్డ్ పర్సన్స్ని తీసుకురాకుండా వివిధ కంపెనీలు ఆ వీసాలో ఉన్న నిబంధనల లొసుగుల్ని ఉపయోగించుకొని మిస్యూజ్ చేస్తున్నారా అని వారి ఉద్దేశమా? రెండిట్లో దేన్ని అర్థం చేసుకోవాలి మనం? అంటే రూల్స్ వైజ్ యాక్చువల్లీ రూల్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీవన్. అయితే ఈ H1B వీసా ఒక బెనిఫిషరీస్ ఎక్కువగా మన వాళ్ళు 80% మనమే ఉన్నాం ఇండియన్స్. అందుకని ఎఫెక్ట్ మన మీద పడింది. మిగతాది చైనీస్ ఒక 12 to 13%, మిగతాది వేరే కంట్రీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మోస్ట్లీ, ఇది పాకిస్తాన్ కానీ లేకపోతే మిగతా జమైకా అదర్ కంట్రీస్, అక్కడి నుంచి కూడా కొన్ని వీసాస్ చాలా మందికి వస్తున్నాయి. కానీ మ్యాక్సిమం బెనిఫిషరీస్ మనం కాబట్టి ఎఫెక్ట్ మన మీద ఎక్కువ పడింది. సో ఇందాక ఆ క్వశ్చన్కి ఏంటంటే, సో ఈ వైలేషన్స్ మనం ఒక్కళ్ళమే చేస్తున్నామంటే కాదు, ఈ వైలేషన్స్ చాలామంది చేస్తున్నారు. కానీ మ్యాక్సిమం ఇంపాక్ట్ మన మీద ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క జీడిపిలో
మీరు కన్సిడర్ చేస్తే అంటే ఈ కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ నియర్లీ 18% ఆఫ్ ది జీడిపి ఈజ్ ఫ్రమ్ ది రెమిటెన్సెస్ డన్ బై దీస్ ఎక్స్పాట్రియేట్స్. మనం వివిధ కంట్రీస్లో మనం పనిచేసి ఇక్కడ పంపించిన ఆ అమౌంట్ ద్వారానే ఇక్కడ ఎకానమీ అంతా కూడా వృద్ధి చెందింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఐటీ కంపెనీస్ కానీ ఆ జీసీసీస్ కానీ అన్నీ కూడా మనం అక్కడి నుంచి వస్తున్నటువంటి డబ్బు ద్వారా నడుస్తూ ఉంది. ఆ విధంగానే మన ఫ్యామిలీస్ కూడా చాలా ప్రాస్పరిటీ బిల్డ్ చేసినాయి. ఇప్పుడు అదంతా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. ఓకే శేష్ బాబు గారు.